గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్తే. నేను డాక్టర్ రామకృష్ణ ఆరాధ్యుల. ఈ జెన్యుర్వేద్ అనే ఛానల్ ద్వారా మీకు మన శాస్త్రీయత గురించి, మన పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి అనేక రీసెర్చ్ల గురించి, వాటి పరిశోధనల గురించి, వాటి వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్, వాటి తాలూకా ప్రోడక్ట్లు అవి కూడా మీకు నేను చెప్పబోతున్నాను. ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది. ఈ రీసెర్చ్లో ఏంటంటే, రీసెర్చ్ అంటే ఉన్నదాన్ని మళ్ళీ వెతకడం అని అర్థం అనమాట. అంటే మన వేదకాలంలో నిక్షిప్తమైనటువంటి, మన వేదాల్లో నిక్షిప్తమైనటువంటి ఎన్నో రహస్యాలు, ముఖ్యంగా మెడిసిన్ గురించి, వాటన్నింటినీ కూడా ఈ జెన్యుర్వేద్ అనేటువంటి సంస్థలో రీసెర్చ్ జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ని రకరకాల కంపెనీల ద్వారా మేము మార్కెట్కి అందజేస్తాం. అందులో జెన్క్లేస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు ఈ జెన్యుర్వేద్ రీసెర్చ్ ప్రోడక్ట్లు అన్నింటినీ కూడా ముందుకు తీసుకొస్తున్నారు. ఇవాళ మీకు మన ఛానల్ గురించి, మా రీసెర్చ్ గురించి మొత్తం మీకు నేను చెప్తాను. జెన్యుర్వేద్ అంటే ఏంటంటే, వేదము అనేది మార్పు చెందనది, పుట్టుక లేనిది. అంటే ఎప్పటి నుంచో ఈ స్క్రిప్చర్స్ అనేది అలా వస్తూనే ఉన్నాయి. జన్యువు అంటే జీన్. జీన్ అంటే ఏంటంటే సెల్లో ఉండేటువంటి అల్టిమేట్ స్ట్రక్చర్. డిఎన్ఏ అంటారు, క్రోమోజోమ్ అంటారు, దాంట్లో ఉండేటువంటి స్టాండ్ అంటారు, రకరకాల పేర్లు ఉన్నప్పటికీ కూడా జన్యువు అంటే ఈ జనువు. ఈ జన్యువుకు సంబంధించినటువంటి సైన్స్ కాబట్టి దీనికి జెన్యుర్వేద్ అని పేరు పెట్టడం జరిగింది. ప్రోడక్ట్లన్నీ కూడా ఈ జన్యువుకి, ఈ జన్యువు చెందినటువంటి సైన్స్కి చెందినటువంటి ప్రోడక్ట్లే ఉంటాయి కాబట్టి దీనికి జెన్యుర్వేద్ అని పెట్టాము. ఈ ఛానల్ ద్వారా ప్రజలందరికీ కూడా రీసెర్చ్, ప్రోడక్ట్లు, మన తినేటువంటి ఆహార పదార్థాల నుంచే అందులో మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్రోడక్ట్ను ఏ విధంగా బయటకు తీస్తాం, ఏ విధంగా వాటిని క్యాప్సూల్ ఫామ్లో, ట్యాబ్లెట్ ఫామ్లో తయారు చేస్తాం, మీకు అవి ఏ విధంగా అందుబాటు చేస్తాం అనేది ఈ ఛానల్లో చెప్తాం. తర్వాత ముఖ్యంగా ఈ ప్రోడక్ట్లన్నింటినీ, అంటే జెన్యుర్వేద్లో జరిగినటువంటి ప్రతి రీసెర్చ్ ప్రోడక్ట్ని కూడా మా మెయిన్ కంపెనీ, అంటే పేరెంట్ కంపెనీ అయినటువంటి జెన్క్లేస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ ప్రోడక్ట్ మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇంకా చాలా కంపెనీలకు కూడా ఈ ప్రోడక్ట్ మేము ఇస్తున్నాం, వాళ్ళు మార్కెట్ చేసుకోమని. వాళ్ళ ద్వారా కూడా మీకు ఈ ప్రోడక్ట్లు అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, జెన్క్లేస్ అని చెప్పాను కదా, పేరెంట్ కంపెనీ. జీన్ ప్లస్ న్యూక్లియస్ చూసారా, ఆ పేరు కూడా ఈ జన్యువు నుంచే డెరైవ్ అయింది. ఎందుకంటే ప్రోడక్ట్లన్నీ కూడా జీన్ చుట్టూ, న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. న్యూక్లియస్ అనేది ఏంటంటే కేంద్రకం అనమాట. సెల్లో మధ్య ఉండేటువంటి పార్ట్ని మనం న్యూక్లియస్ అంటాం. ఆ న్యూక్లియస్కి, ఈ జీన్స్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా. ముఖ్యంగా మన దేహం సెల్తో నిర్మితమై ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం టిష్యూ అంటాం, ఆ గ్రూప్ ఆఫ్ టిష్యూని ఆర్గాన్ అంటాం. అసలు ఒక విధంగా చెప్పుకోవాలంటే, బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ బయలాజికల్ ఫ్యాక్టరీ, ఒక పెద్ద బయలాజికల్ ఫ్యాక్టరీ అనమాట. ఈ ఫ్యాక్టరీలో రకరకాల పదార్థాలు తయారవుతూ ఉంటాయి. మనకు కావాల్సిన మెడిసిన్స్ కూడా మనం తినేటువంటి పదార్థాల నుంచి తయారు చేసుకొని బాడీ తాలూకా రియాక్షన్స్ అన్నిటికీ కూడా మూల కారణం అవుతాయి. ముఖ్యంగా ఆహార పదార్థాల నుంచి మెడిసిన్స్ డెరైవ్ అవుతాయి, హార్మోన్స్ డెరైవ్ అవుతాయి, కెటలిస్టులు డెరైవ్ అవుతాయి. మనకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు అన్నీ కూడా మనం తినేటువంటి ఆహారం నుంచి మన దేహం తయారు చేస్తుంది. ఈ బయలాజికల్ ఫ్యాక్టరీ అని చెప్పాను కదా, ఈ బయలాజికల్ ఫ్యాక్టరీ తాలూకా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సర్వైవల్, పునరుత్పత్తి. అంటే మనం సర్వైవ్ అవుతూ ఉండాలి, మనం పెరుగుతూ ఉండాలి, మన తాలూకా జనరేషన్ని పునరుత్పత్తి చేస్తూ ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం హెల్తీగా ఉండాలి. ఒక రష్యన్ సైంటిస్ట్ ఉన్నాడు, మ్యాస్లో అని చెప్పి, ఆయన ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. ఆ థియరీ ఏంటంటే ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అంటారు. అంటే మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే తిండి, బట్ట. తిండి చెప్తారు ముఖ్యంగా. ఆది మానవుడు ఏం చేసేవాడు? తిండి కోసం రకరకాల ప్రయత్నాలు చేసేవాడు, యానిమల్స్ని చంపి తినేసేవాడు. తిండి దొరికిన తర్వాత మనిషికి ఇంకేం కావాలి? బట్ట కావాలి, అంటే షర్ట్, ఒక విధమైనటువంటి క్లోత్ కావాలి, తన దేహాన్ని కప్పుకుందుకి, తన దేహాన్ని కాపాడుకుందుకి ఒక విధమైనటువంటి ప్రొటెక్షన్ కావాలి. కాబట్టి ఏ యానిమల్ అయితే చంపి తను తినేవాడో అదే యానిమల్ తాలూకా స్కిన్ని కట్ చేసి ముందు కప్పుకునేవాడు. తర్వాత ఎందుకు మానవుడికి నచ్చలేదు, క్లాత్ తయారు చేసుకున్నాడు, బట్టలు తయారు చేసుకున్నాడు, సూట్లు, రకరకాల, ఆ విధంగా ఎవల్యూషన్, రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఇంకపోతే ఈ రెండు దొరికిన తర్వాత వాటికి షెల్టర్ కావాలి. ఈ షెల్టర్ కోసం ఏం చేశాడంటే గొయ్యలు తవ్వుకున్నాడు, బొరియలు తవ్వుకున్నాడు, గుహలు తవ్వుకున్నాడు. అందులో కొంతకాలం ఉన్నాడు. యానిమల్స్ నుంచి, ఎండ నుంచి, వాన నుంచి, వీటన్నిటినీ ప్రొటెక్షన్ కోసం ఈ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఇంకేం చేశాడు? తిండి, బట్ట, ఇల్లు దొరికిన తర్వాత వాటికి ఒక బిలాంగింగ్నెస్ కావాల్సి వచ్చింది.
నేనంటూ ఈ దీనికి చెందిన వాడిని అని దాంతో ఏం చేశాడు, డివిజన్ చేసుకున్నాడు. నేను ఈ క్యాస్ట్ని, నేను ఈ క్రీడ్ని, నేను ఈ దేశానికి చెందినవాడిని, నేను ఈ ప్రాంతానికి చెందినవాడిని అని చెప్పి వాడంతటి వాడు ఒక విధమైనటువంటి ఇది చేసుకున్నాడు. దీని తర్వాత ఏం చేశాడంటే వాడికి నేమ్ అండ్ ఫేమ్ కావాల్సి వచ్చింది, నాయకత్వం కావాల్సి వచ్చింది, ఆధిపత్యం కావాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా మానవుడు తన సర్వైవల్ కోసం స్ట్రగుల్ అవుతూ ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మ్యాథ్స్లో ఎందుకో తెలియదు కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం మర్చిపోయాడు. అదేంటంటే హెల్త్ లేకపోతే ఇవన్నీ ఉన్నా ఉపయోగం లేదు. ఇప్పుడు హెల్త్ లేదనుకోండి, ఎంత డబ్బు ఉన్నా ఉపయోగం లేదు, ఎన్ని షెల్టర్స్ ఉన్నా ఉపయోగం లేదు, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా ఉపయోగం లేదు, ఎన్ని పదవులు ఉన్నా ఉపయోగం లేదు. వాటిని అనుభవించేందుకు చక్కని ఆరోగ్యం కావాలి. అయితే మన ప్రాచీన గ్రంథాలు, శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఏం నిక్షిప్తం చేశాయంటే మనిషి బతకడానికి కావాల్సినటువంటి మందులు అంటే మెడిసిన్స్, ఈ బిగ్ బయాలజికల్ ఫ్యాక్టరీ సర్వైవ్ అవ్వడానికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా మన మెనూలోనే తయారు చేసి పెట్టారు. అయితే వీటిని మనం ఏం చేస్తామంటే మన మెనూని నెగ్లెక్ట్ చేసేసి మన ఆహార పదార్థాన్ని పూర్వం చెప్పినటువంటి పద్ధతిలో కాకుండా ఇష్టమైన పద్ధతిలో తయారు చేసుకోవడం, రకరకాలటువంటి ప్రయోగాలు చేయడం, అసలు పోషక పదార్థాలని, పోషక ఆహారాలని విడిచిపెట్టడం ఇవన్నీ జరుగుతుందన్నమాట. దానివల్ల ఏం జరుగుతుంది, రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఫస్ట్ మనిషికి కావాల్సింది ఏంటంటే రోగనిరోధక శక్తి. ఆ రోగనిరోధక శక్తి అనేది వాళ్ళు కరువైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్స్కి చాలా స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉందని చెప్పుకోవచ్చు. ఆ విషయం మనకు కోవిడ్ ప్రూవ్ చేసింది. కోవిడ్లో ఏంటి, ప్రపంచ జనాభా చాలామంది పోయినప్పటికీ కూడా ఇండియాలో 2% కూడా డెత్స్ రికార్డ్ కాలేదు. దానికి కారణం ఏంటంటే మనకు ఉండేటువంటి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ. కానీ కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇమ్యూనిటీ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎలాంటంటే ఎర్లీ డెత్స్, ఎర్లీ హార్ట్ అటాక్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, లంగ్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెన్సీ ఇవన్నీ కూడా కోవిడ్ తర్వాత ఒకటి కూడా ఇచ్చేసుకుంటున్నాయి. విచిత్రమైనటువంటి ఇది ఏంటంటే కోవిడ్ తర్వాత మనిషి తాలూకా మనుగడే తగ్గిపోయింది. మనుగడ తగ్గిపోవడం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎండ్యూరెన్స్ తగ్గిపోయింది. మనిషికి ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితిలో తనకి కావాల్సినటువంటి అతి తక్కువ పనులు చేసుకొని మిగిలిన పని అంతా రెస్ట్ తీసుకుని ట్రై చేస్తున్నాడు. అంటే బాడీలో ఉండేటువంటి స్టామినా, స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా తగ్గాయి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మన ఎన్విరాన్మెంట్ మనమే ప్రయోగిస్తున్నటువంటి రకరకాల పొల్యూషన్స్ ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వచ్చే డిసీజెస్ని దృష్టిలో పెట్టుకొని మన వేదాలని, ఉపనిషత్తుల్ని పరిశోధించి వాటిలో ఉండేటువంటి మందులను తీసుకొని వచ్చి మీకు ముందుకు మందుల రూపంలో ప్రవేశపెడుతున్నాం. ముఖ్యంగా మాకు ఇన్స్పైర్ చేసినటువంటి ముఖ్యమైన కారణం ఏంటంటే పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఎంత హెవాక్గా ఉందంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, హైదరాబాద్లో సంవత్సరానికి 1,25,000 వెహికల్స్ రిజిస్టర్ అవుతున్నాయి. కానీ అన్ని వెహికల్స్ డిస్పోజ్ కావటం లేదు. అంటే ఏం జరుగుతుంది, ప్రతిరోజు ప్రతి నెల కూడా మనకి పొల్యూషన్ యాడ్ అవుతూ పోతుంది. ఈ వెహికల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి, రోడ్డు మీద ఉంటాయి. అవి ఆన్లో ఉంటే ఏం జరుగుతుంది, ఎమిషన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, రకరకాల పొల్యూషన్స్ అన్నీ కూడా మనకి దీని ద్వారా వస్తున్నాయి. అది కాకుండా మనం వాడేటువంటి కొన్ని ప్లాస్టిక్ పదార్థాల వల్ల, వాటిని బర్న్ చేయడం వల్ల, మెడిసిన్స్ వల్ల, వాటి వల్ల కూడా అనేక రకమైనటువంటి టాక్సిన్స్ మనిషిలోకి ఎంటర్ అవుతున్నాయి. వీటన్నిటికీ కూడా సమాధానం అంటూ ఉందా అంటే మన పూర్వ గ్రంథాల్లో ఎప్పుడూ ఉన్నది. అయితే మన పూర్వ గ్రంథాల్లో ఉండేటువంటి ఈ వేదాల్లో ఉండేటువంటి రకరకాల రహస్యాలు అంటే ఏంటి, మనిషి మనుగడకు కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నింటినీ కూడా వాటిలో ప్రక్షిప్తం చేశారు. దాన్ని ఒక ప్రత్యేకమైన గ్రంథంగా కూడా రూపొందించారు. దాన్నే ఆయుర్వేదం అంటారు. ఇప్పుడు మన దేశానికి మన ఆయుర్వేదం ఉన్నట్టు మిగిలిన దేశాలకు కూడా వాళ్ళ ఆయుర్వేదాలు ఉంటాయిగా. అంటే వాళ్ళు దాన్ని ఆయుర్వేదం పిలవకపోవచ్చు, వేరే పేరుతో పిలవచ్చు. ఇప్పుడు చైనీస్ మెడిసిన్ని తాన్సూయి అంటారు. అది వాళ్ళ ఫస్ట్ మెటీరియల్ మెడికల్. అఫ్కోర్స్ ఇండియన్ ఆధిక్యాలు ఒప్పుకోవడం ఇష్టం లేని వాళ్ళు చైనాదే మొట్టమొదటి వచ్చింది అంటారు. కానీ నా దృష్టిలో ఇండియన్ ఆయుర్వేద చాలా ప్రాచీనమైంది. ఎందుకంటే మనకి రామాయణ కాలం నుంచి కూడా మెడిసిన్స్ ఉపయోగించినటువంటి దాఖలాలు ఉన్నాయి కదా. ఎందుకంటే ఆంజనేయుడు, హనుమంతుడు సంజీవ పర్వతం తీసుకురావడం, దాని మీద ఉన్నటువంటి సంజీవిని అనేటువంటి మూలికలతో మూర్చిపోయినటువంటి సైన్యాన్ని బతికించడం, ఇవన్నీ కూడా మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, ఆయుర్వేదం అనేది అంత ప్రాచీనమైంది అని చెప్పడం కోసం చెప్తున్నాను నేను. అలాగే ఏ దేశానికి సంబంధించినటువంటి ఏన్షియంట్ సైన్స్, హీలింగ్ సైన్స్ ఉన్నాయి.
మా పరిశోధనలు ఒక్క మన గ్రంథాలతో ఆగిపోలేదు. ఆ దేశాల్లో ఉండేటువంటి లిటరేచర్స్ అన్నింటినీ కూడా పరిశోధించి చక్కటి ప్రోడక్ట్ రూపంలో, అంటే ఏంటి, ఒక ట్యాబ్లెట్గా, క్యాప్సూల్గా మీ ముందుకు తీసుకొస్తున్నాం అనమాట. ఈ ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్ వీటన్నిటిని కూడా మార్కెట్ చేసే కంపెనీ జెన్క్లేస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్. అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఆ ప్రోడక్ట్లు మీ ముందుకి ఒక డోసేజ్ రూపంలో, అంటే ట్యాబ్లెట్ రూపంలోనో, క్యాప్సూల్ రూపంలోనో, సిరప్ రూపంలోనో తీసుకొస్తూ ఉంటుంది అనమాట. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్నది. ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే మా ప్రోడక్ట్లు అన్నింటినీ కూడా చాలా రకరకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదలసినటువంటి ప్రోడక్ట్లు ఏంటంటే, ఇవాళ పొల్యూషన్ వల్ల, లేకపోతే సరైనటువంటి ఆహార పదార్థాలు దొరకకపోవడం వల్ల, సరైన ఆహార పదార్థాలు అంటే నా ఉద్దేశంలో న్యూట్రిషియస్ ఫుడ్ అని, వీటన్నిటి వల్ల వచ్చేటువంటి రకరకాల జబ్బులకి ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కడైతే పని చేయదో అక్కడ పనిచేసేటువంటి మెడిసిన్స్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇవాళ మనకి పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏంటంటే, జాతినే పట్టి పీడిస్తున్న సమస్య ఇది. భారతదేశం లేకపోతే హైందవ జాతి గొప్పతనం ఏంటంటే, 80 ఏళ్ళకి మనిషికి పెళ్లి చేసిన పిల్లలు పుట్టేవారు. కానీ ఇవాళ పరిస్థితి అలా లేదు. 30 ఏళ్ళకి ఇంపార్టెంట్ అయిపోతున్నారు. దీనికి కారణాలు ఏంటంటే, మళ్ళీ నేను అది కమ్ బ్యాక్ టు స్క్వేర్ వన్, అదే పొల్యూషన్ అంట. రకరకాల పొల్యూషన్లు. ఈ పొల్యూషన్లు బాడీలో ఏ సెల్ మీద, ఏ టిష్యూ మీద, ఏ ఆర్గాన్ మీద ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, ఏ విధమైనటువంటి హెవాక్ క్రియేట్ చేస్తుంది, దాని తాలూకా దుష్పరిణామాలు ఏంటి అనేటువంటిది చూసుకొని మేము ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. అంటే ఈ ఎర్లీ ఇంపార్టెన్స్ రివర్స్ చేసే ప్రోడక్ట్లే కాకుండా రకరకాల ప్రోడక్ట్లు అనమాట. యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి, చక్కటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఈ రోజుల్లో ఏంటంటే, పీపుల్ ఆర్ వర్టికల్ అండర్ నరిష్డ్ అండ్ ఓవర్ ఈటింగ్ అంటారు. విపరీతంగా తింటున్నారు, కానీ సరైనటువంటి పోషణ వాళ్ళకి అందటం లేదు. దీనివల్ల ఏంటి, ఒబిసిటీ, ఇంకా రకరకాల ఈ ఒబిసిటీ వల్ల వచ్చేటువంటి వ్యాధులు అది మీకు తెలుసు కదా. ముఖ్యంగా డయాబెటీస్, తర్వాత హార్ట్ అటాక్, హైపర్ కొలెస్ట్రాలిమియా, చిన్న పిల్లలు కీళ్ళు నొప్పులు అంటున్నారండి. ఇవాళ జాతి ఎక్కడ నిర్వీర్యం అయిపోతుందో అనేటువంటి ఆందోళనతో మా రీసెర్చ్ వింగ్ మా తాలూకా శక్తిని అంతటినీ దారబోసి దాదాపుగా 40 సంవత్సరాలుగా ఈ రీసెర్చ్ మీద మేము ఖర్చు పెట్టాం టైంని. ఈ ప్రోడక్ట్లన్నింటినీ కూడా మీకు జెన్క్లేస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇంకా మా దగ్గర ఈ ప్రోడక్ట్లు తీసుకొని మార్కెట్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. మీకు చాలా రకాలుగా ఈ ప్రోడక్ట్లన్నీ మార్కెట్లో దొరుకుతాయి. జెన్క్లేస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఈ కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ ఇంటికి తీసుకొచ్చి ఈ ప్రోడక్ట్ని అందజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి.